హలో ఫ్రెండ్స్, పార్ట్ 1లో మా రోడ్ ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్ టు వైజాగ్ ఆన్ అవర్ XUV 400 EV కార్ చూసి చాలా సంతోషించారు కదా. మంచిగా కమెంట్స్ అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ రిటర్న్ జర్నీ కూడా మీ అందరి కోసం అంతే ఎంటర్టైన్మెంట్తో అంతే ఇన్ఫర్మేషన్తో తీసుకొచ్చేసాను. సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో మనం ఫైనలీ 4:30 మార్నింగ్ హైదరాబాద్లో స్టార్ట్ అయితే ఈవినింగ్ 7 కల్లా హోటల్ అయితే రీచ్ అయిపోయాము. అండ్ మధ్యలో ఎక్కడెక్కడ ఆగాము అంటే ఫస్ట్ ఈవీ స్టేషన్ వచ్చేసి కోదాడలో ఆగాము GNT దగ్గర. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఏలూరులోని గరుడా దగ్గర ఆగాము. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి అన్నవరంలో 1 ఫుడ్ కోర్ట్ దగ్గర ఆగాము. సో ఈ 3 స్టాప్స్ పెట్టుకున్నాము. 180 కిలోమీటర్స్ పిట్ స్టాప్స్ కింద ఉంచుకున్నాము. అండ్ దానికన్నా ఎక్కువే వస్తుంది అసలు. యాక్చువల్లీ 200 అండ్ 210 220 కూడా వస్తుంది. బట్ మేమైతే ఏమంటే ఇంకా పిల్లలతో రిస్క్ అయితే తీసుకోకూడదు అని చెప్పేసి 180 కిలోమీటర్ స్టాప్స్ కింద పెట్టుకున్నాం అనమాట. అండ్ ఫైనల్లీ ఇక్కడ గేట్వేలో ఎందుకు తీసుకున్నాము అంటే యాక్చువల్లీ మనకి వైజాగ్లో ఈవీ చార్జ్ స్టేషన్స్తో పాటు ఇలా హోటల్ 2 కలిపి ఉన్నది అయితే గేట్వే ఒకటి, నోవెటల్ ఒకటి, ద పార్క్ ఒకటి. సో ఈ మూడిట్లో కంపేర్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ వాళ్ళు ఆల్రెడీ ముందు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా, సో అలాంటి వాళ్ళతో డిస్కస్ చేసాక ఏంటి అంటే ఇక్కడ గేట్వేలో కొంచెం రూమ్స్ స్పేషియస్గా ఉంటాయని, కిడ్స్తో ఉన్నాం కదా, సో కొంచెం రూమ్స్ కొద్ది పెద్దగా ఉంటే బెటర్ అని చెప్పేసి ఈ గేట్వే ఫిక్స్ అయ్యామన్నమాట. ఇక్కడ ఈవీ స్టేషన్ ఉన్నది అండ్ ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. బట్ మేము కొంచెం డిఫికల్టీ అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది ఇక్కడ. సో అదేంటి అనేది వీడియోలో ఫర్దర్గా మీరు చూడబోతున్నారు అనమాట. వీడియో కంపల్సరీ మొత్తం అంతా చూడండి, స్కిప్ చేయొద్దు ఎక్కడ కూడా. చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ మనకి మెయిన్గా పిల్లలతో వెళ్ళేటప్పుడు యాక్సెసరీస్ కార్లో ఏం కావాలంటే ఎయిర్ బెడ్ ఒకటి, టైర్ ఇన్ఫ్లమేటర్ ఒకటి, బికాస్ పంచర్ సేఫ్టీ కోసం అనమాట. అండ్ నెక్స్ట్ కార్ మౌంట్ ఉంటే పిల్లలు ట్యాప్ కానీ లేకపోతే ఫోన్స్ కానీ ఏమైనా అక్కడ ఫిక్స్ చేసేసుకొని మనం చూడడానికి గట్రా ఈజీగా ఉంటుంది కదా. సో ఆ కార్ మౌంట్ ఒకటి తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఛార్జింగ్ పరిస్థితి ఏంటి అది కూడా మీరు చూడబోతున్నారు. ఓకే, చెప్తాను. అలా కదా రిషిక వెయిట్ అది పెట్టి తీసి కార్డు దట్స్ ఇట్. ఇక్కడ పెట్టమ్మా కార్డు ఇక్కడ పెట్టినానా, దాంట్లో పెట్టు. ఓకే, సో వచ్చేసాం. రూమ్ అయితే ఇది. ఫుల్లీ టైర్డ్ అబ్బా అసలు. ఉంటుంది. వీళ్ళు చూడండి, ఇందులో కూడా కక్కుర్తి కాకపోతే ఇవన్నీ చార్జబుల్ అంట. ఇవి మాత్రమే వాటర్ బాటిల్స్ అండ్ కాఫీ టీ మాత్రమే ఫ్రీ. మిగతా ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లోని ఏమైనా యూస్ చేసుకున్నా, ఈ మినీ ఫ్రిడ్జ్లో నుంచి ఏమైనా యూస్ చేసుకున్నా ఇవన్నీ చార్జబుల్. హోటల్ బాత్రూమ్ టూర్ చేసేస్తున్నాం మేము. ఒకసారి క్లోజ్. ఓకే, వైటిక్ సోప్, ఇంకా షేవింగ్ జెల్ ఇచ్చారు, రేజర్ ఇచ్చారు, టూత్ పేస్ట్, టూత్ బ్రష్, ఇంకో బ్రష్, బాడీ లోషన్, ఫర్ యువర్ కేర్ కిట్ అంట, షవర్ క్యాప్, ఇంకో షవర్ క్యాప్, లోకర్, సీక్రెట్ రూమ్. అందులో దాకుంప చైన్ అలిగిపోద్దురా, వేసేస్తున్నా. హైడ్ అండ్ సీక్ ఆడతావు అందులోని. బాగుందిరా. మా ఆయనకి కింద రూమ్ నచ్చలేదంట, అందుకు ఎగ్జిక్యూటివ్ రూమ్ బుక్ చేశారు. సో ఎగ్జిక్యూటివ్ రూమ్లో కూడా సేమ్ మనకేం పెద్దగా ఏం మారలేదు. కాకపోతే 2 సెపరేట్ కాకుండానే సింగిల్ బెడ్ ఇచ్చారు. ఇక్కడ ఒక ఎక్స్ట్రా బెడ్ అనేది యాడ్ అవుతుంది అంతే.
మిగతావన్నీ సేమ్, కాకపోతే బీచ్ వ్యూ ఒకటి యాడ్ అవుతుంది అంతే. ఇది ఎగ్జిక్యూటివ్ రూమ్. ఇంత తీసుకొని బీచ్ వ్యూ లేకపోతే ఎలాగాని దీనికి షిఫ్ట్ అయిపోయాం. మార్నింగ్ అయితే మనకు కనిపిస్తుంది బీచ్ వ్యూ అంతాని. మార్నింగ్ చూపిస్తా. ఏం చేస్తున్నావు? ఫ్రెష్ అయిపోయావా? అన్నా చెల్లి ఇద్దరు రెడీ అయిపోయారు. మేమే ఇంకా తయారవలే. మా రాజుగారు ఇక్కడ కిందన ఈవీ ఛార్జింగ్ కోసం చాలా కుస్తీలు పడి వచ్చారు. ఈ లోపల పిల్లల స్నానాలు అయితే అయిపోయాయి అనమాట. ఇంక మేము అస్సలు లేట్ చేయకుండా డిన్నర్కి వెళ్ళొచ్చేద్దాం అనుకుంటున్నాము. ఎంతైనా నేను కొంచెం వైజాగ్ అమ్మాయిని కదా, సో బీచ్ని చూసాక ఒక్క నిమిషం కూడా ఆగలేను. వెంటనే బీచ్ రోడ్ అంతా తిరగాలనిపించింది. ఇక్కడ డిన్నర్ ఆప్షన్ ఉన్నా కూడా మేము అది కాదు అని చెప్పేసి రోడ్ సైడ్ నాకు ఆ ఇడ్లీ కానీ దోశ కానీ తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. అసలు ఆ బీచ్ రోడ్లో తినాలనుకొని అలా బీచ్ రోడ్లో తిరిగామన్నమాట. చక్కర్లు కొట్టి ఇటు ఒక 1 కిలోమీటర్ అటు ఒక 1 కిలోమీటర్ వెళ్ళాము. కానీ ఎక్కడ కనీసం ఇడ్లీ కాదు కదా, ఒక చిన్న బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ కూడా దొరకలేదు తెలుసా. అసలు మనకి ఇక్కడ హైదరాబాద్లో అలవాటు కదా, 12 అయినా 1 అయినా ఏవో ఒకటి ఉంటాయి మనకి రోడ్ సైడ్. బట్ ఇక్కడ అస్సలు అలా లేదు. ఆల్మోస్ట్ 10 అయ్యేసరికి మొత్తం అన్ని క్లోజ్ లాగా ఉంది. అసలు రోడ్ సైడ్ మాకు ఏమీ దొరకలేదు. మళ్ళీ నోరు మూసుకొని పిల్లల్ని అలా నడిపించుకొని తీసుకొని నోవెటల్ హోటల్కి వచ్చేసి అక్కడ ఈట్ అనే ఒక రెస్టారెంట్ ఉంది, చాలా బాగుంది. ఈట్లోనైతే మేము డిన్నర్ ఫినిష్ చేసేసాము. వెరీ లైట్ డిన్నర్, ఇంకేం పెద్దగా తినబుద్ధి కాలేదు. పిల్లలు అప్పటికే మేమేం తినము, ఆకలేయట్లేదు, పడుకుంటాము అనేసి అన్నారనమాట. టయర్డ్ కదా, సో అందుకనే ఒక పుల్కా తీసేసుకొని మంచిగా చికెన్ కర్రీ అండ్ పన్నీర్ కర్రీతోని ఎండ్ చేసేసి ఇంకా మళ్ళీ ఇక్కడ వచ్చేసామన్నమాట. మేము గేట్వేలోని టాటా పవర్తో చాలా ఇబ్బందులు ఫేస్ చేసాము. అదంతా కూడా మీరు ఇప్పుడు చూస్తారు. యాక్చువల్లీ మనకి వైజాగ్లోని హోటల్ విత్ ఈవీ ఛార్జింగ్ ఇంకా కూడా ఉన్నాయి. నేను చెప్పిన 3 కాదు. సో ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, మీరు చెక్ చేయొచ్చు. కాసేపటికి ఏం ప్రాబ్లం అయింది ఇక్కడ ఛార్జింగ్? టాటా పవర్ అంత ఈజీ లేదు, కస్టమర్ ఫ్రెండ్లీ కాదు. అది మిగిలిన జియో బీపీ బాగుంది, ఊర్జా పర్లేదు, కానీ ఇది అలా యూజర్ ఫ్రెండ్లీ కాదు. టాటా పవరా స్కాన్ పని చేయదు, యాప్ కరెక్ట్గా రెస్పాన్సిబుల్. సో అది టాటా పవర్ కొంచెం చూసుకోండి. బాగాలేదేమో ఇక్కడ అయితే టాటా పవర్ అస్సలు బాగాలేదు. ఇక్కడ 2 టాటా పవరేనా, సో అస్సలు బాగాలేదు సర్వీస్ అయితే. ఇది మిగతావన్నీ కూడా జియో అవి చాలా బాగున్నాయి. నోవెటల్ ఐనాక్స్ దాంట్లో బాగానే ఉంటుంది. ఊర్జా చెక్ అయ్యాం కాబట్టి ఇక్కడ దిగాము. ఓకే ఊర్జా బాగుంది, జియో బాగుందంట. కానీ టాటా చూసుకోండి ఎవరైనా సరే. మనకి జర్నీలో 3 times కూడా ఫాస్ట్ ఛార్జింగ్ కదా, అదైతే 1 hourలో అయిపోతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం స్లో ఛార్జింగ్ పెట్టడం మంచిదని చెప్పి 8 hours ఛార్జింగ్ కోసం అనేసే కదా హోటల్లో అసలు స్టే చేసి అక్కడ పెట్టేస్తే నైట్ అంతా అది అయిపోతుంది అనుకోవడం. కానీ ఇక్కడ కొంచెం ప్రాబ్లం అయ్యింది. నోవెటల్లో అయితే ఇంకా బాగానే ఉందంట ఊర్జాది. సో ఎవరైనా సరే అది చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బీచ్ వ్యూ చూసారా ఎంత బాగుందో. మార్నింగ్ ఇలా లేచిన వెంటనే బీచ్ని చూస్తూ ఉంటే అసలు కొద్దిసేపు అలా కూర్చుని పోయాను అనమాట. మళ్ళీ నా ఓల్డ్ మెమరీ కాలేజ్ డేస్ అన్నిటిలోకి అలా వెళ్ళిపోయాను అనమాట. బంక్ కొట్టి బీచ్ రోడ్లో తిరిగిన రోజులు అస్సలు నాకైతే లేవు. అలా తిరగాలి అనుకున్నాను కానీ తిరగలేకపోయాను. మా అమ్మ మామూలుగా కాదు, చీపిరి కర్రతోని అట్ల పుల్లతో వాతలు పెట్టేదనమాట అలాంటివి ఏమైనా చేస్తానంటే. ఇక్కడ గేట్వేలో మనకి మార్నింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంది. సో దానికోసం వెళ్తున్నాం అనమాట. ఇది మెట్లు దిగుతూ ఉంటే తినడానికి కాదు, తిన్నది అరగడానికి వెళ్ళేటట్టు ఉందనమాట. కానీ బ్రేక్ఫాస్ట్ అయితే అద్దరు కొట్టేశాడు. అసలు ఆ ఐటమ్స్ చూస్తే కళ్ళు తిరిగి పడిపోవాలి. అసలు డైరెక్ట్గా ఫస్ట్ వెళ్ళిన వెంటనే రకరకాల పాన్లు పెట్టారు. సో వీళ్ళ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ చూస్తే అసలు అమ్మో ఇది బ్రేక్ఫాస్టా లేకపోతే బ్రంచా అనే టైప్లో ఉంది తెలుసా. అసలు ఇది తిన్నాము అంటే ఇంకా నాకు తెలిసి ఇంకా లంచ్ అవసరం లేదు. ఆ రోజు అయితే మేము లంచ్ అయితే చేయలేదు నిజంగానే. సో ఇవన్నీ చూసారు ఎంత మంచి మంచి ఐటమ్స్ అనమాట. ఓన్లీ ఇండియన్ ఫుడే కాకుండానే అందరికీ నచ్చినట్టు చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. నాకు మెయిన్ ఇష్టమైనవి ఏంటంటే స్మూతీస్, అవి నాకు చాలా ఇష్టం కదా. సో వెంటనే నా కళ్ళకి ఆ స్మూతీస్ కానీ ఫ్రూట్ సలాడ్స్ కానీ అవి కనిపించాయి. ఇంకా
ఇమ్మీడియట్గా ప్లేట్ తీసేసుకొని ఫస్ట్ అయితే మిగతావన్నీ ఎలాగో తింటాను, కానీ ముందు ఏంటంటే నా రొటీన్ ఫుడ్ నాకు పడిపోవాలన్నమాట. ఆ ఫ్రూట్స్ తినేస్తే నాకు కళ్ళు అలాగా బయటకు లెగ్స్ వస్తాయి అనమాట. సో శాండ్విచ్లు అవి చాలా రకరకాల శాండ్విచ్లు అవి పెట్టారు. అండ్ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ రకరకాల వెజిటేబుల్స్ అవి కూడా చాప్ చేసి పెట్టారు. అండ్ బెంగాలీ డిషెస్ కానీ అన్నీ ఉన్నాయి. అండ్ మిలెట్స్తోని ఉప్మా ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. అన్ని రకాలు మిలెట్స్తోని ఉన్నాయి. రాగి ఇడ్లీలు, నార్మల్ ఇడ్లీస్ అండ్ లైవ్ దోశ ఇలాంటివన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే ఓట్ మీల్ ఉంది. నాలాంటి ఓట్ మీల్ పిచ్చోళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ. అండ్ అలాగే ఫ్రెష్ జ్యూస్లు ఉన్నాయి. జ్యూస్లో బాగా షుగర్ అయితే ఎక్కువ వేశారు. నేను ఫ్రెష్ జ్యూస్ అంటే నార్మల్ షుగర్లెస్ అనుకున్నాను, షుగర్ బాగా దిట్టిచ్చారనమాట. అండ్ ఇక్కడ నట్స్ అండ్ సీడ్స్ ఉన్నాయి. కార్న్ఫ్లేక్స్ అంటే మా కృషికాకి అసలు మామూలు ఇష్టం కాదు. ఇవన్నీ తినవే అని చెప్తే అది ఫస్ట్ వెళ్ళి కార్న్ఫ్లేక్స్ తీసుకుందనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కాఫీ టీలు రెగ్యులర్గా అలాగే ఉంటాయి. అండ్ నెక్స్ట్ లైవ్ దోశలో మనకు రకరకాల దోశలు, రవ్వ దోశ, ప్లెయిన్ దోశ, ఘీ కారం దోశ, ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. చాలా బాగుందన్నమాట. అండ్ ఇడ్లీ అయితే వెరీ కామన్. సో అండ్ గారెలు, ఇంకా చాలా ఐటమ్స్. అబ్బా ఇగో చూస్తున్నారు కదా మీరే, ఇలాగా రకరకాల డిషెస్ అయితే పెట్టారనమాట. పొద్దున్నే సూప్లు ఎవరైనా తాగుతారా? తాగే వాళ్ళైతే కమెంట్ చేసి చెప్పండి. బోండాలు ఉన్నాయి. అండ్ ఇంకా కప్ కేక్స్ అవి అయితే ఇంకా మరి అడగక్కర్లేదు. డోనట్స్ అవిని పిల్లలు ఇవి చూసిన వెంటనే ఇంకా మిగతా వాటి జోలికి కూడా వెళ్ళలేదు తెలుసా. వెంటనే వీటిమే పడ్డారు. ఎవరికైనా పిల్లలకి ఇవే నచ్చుతాయి కదా. ఎన్ని రకాల పరోటాలు పెట్టాలో అన్ని రకాల పరోటాలు పెట్టి పడేశారు. అండ్ పోహా కూడా ఉంది, చాలా టేస్టీగా ఉంది. అండ్ మనకి ముఖ్యంగా పూరి అంటే ఆలు కర్రీయే కదా. నాకైతే ఆలు కర్రీ అబ్బా. మీలో ఎంతమందికి ఆలు కర్రీ అంటే ఇష్టము పూరితోనే కమెంట్ చేయండి. కానీ ఇక్కడ కాలాచనా ఇచ్చారు. ప్లేట్లోకి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టేసుకొని ఇలా కూర్చొని పొట్ట పూజ చేసేద్దాము. జీర్ణం వాతాపి జీర్ణం. మంచి ఫుడ్ తిన్నాం కదా. అలా డైనింగ్ ఏరియా నుంచి బయటికి రాగానే బీచ్ నన్ను పలకరించింది. అబ్బా అద్భుతంగా ఉంది ఈ లొకేషన్. అసలు చూసిన వెంటనే నాకు అసలు ఎంతైనా ఊరమ్మాయిని కదా. సో ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు సెలయేరు అనుకుంటూ నాలో నేను హ్యాపీగా పాటలు పాడుకుంటూ ఇగో నా కొడుకుతో కలిసి తిన్న తరిగే వరకు ఇలా పరిగెడుతూ రీల్స్ చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేశాను. మేము ఇంత సడన్గా వైజాగ్ రావడానికి రీజన్ ఏంటంటే మా బావ అంటే మా మేనమామ కూతురు హాఫ్ సారీ ఫంక్షన్ ఉంది. డెస్టినేషన్ వెడ్డింగ్ లాగా డెస్టినేషన్ హాఫ్ సారీ ఫంక్షన్ అనమాట. ఇక్కడ మంచిగా రిసార్ట్లో అరేంజ్ చేశారనమాట. సో మేమందరూ ఇలాగా హల్దీ కోసం అని ఎల్లో డర్టీ ఫెల్లో లాగా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము. ఎల్లో కలర్ బట్టలన్నీ వేసేసుకొని. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మీకు పరిచయం చేస్తాను కమింగ్ వీడియోస్లోని. హల్దీ, మెహందీ, సంగీత్ అండ్ హాఫ్ సారీ ఫంక్షన్ అన్నీ కూడా రిసార్ట్లో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నా. ఆ వీడియోస్ అన్ని రాబోతున్నాయి. ఇప్పుడైతే రిటర్న్ వీడియో చూసేయండి. ఇకపై మన ఛానల్లో ఓన్లీ వర్కౌట్ వీడియోసే కాకుండా ట్రావెల్ అండ్ ఫుడ్ బ్లాగ్స్ చాలా వస్తాయి. హాయ్ మినీ, రిటర్న్ జర్నీ బాగుందా మినీ? ఇంటికి వెళ్ళిపోతున్నాం మినీ. మళ్ళీ 1 దగ్గరకు వచ్చాము. అన్నవరంలోని చార్జ్ అవుతున్నది. సో నేను మేజర్గా చెప్పాను కదా ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి వచ్చాము వైజాగ్ అని. సో వైజాగ్లో ఫంక్షన్ అయిపోయాక అక్క వాళ్ళ ఇంటికి మమ్మీని చూడడానికి కూడా వెళ్ళడానికి విజయనగరం అయితే వెళ్ళాం. విజయనగరంలో మనకు ఒక్క ఈవీ స్టేషన్ అంటే ఒక్కటి కూడా లేదు. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే జస్ట్ మన ఇంట్లోనే పెట్టుకోవచ్చు అనమాట. 3 పిన్ సాకెట్ ఉంటుంది కదా. సో ఎక్స్టెన్షన్ బాక్స్ ఒకటి 3 పిన్ సాకెట్ ఉండేది, అది యూస్ చేసి మనం చార్జ్ చేసేసుకోవచ్చు. జస్ట్ మన ఇంటికి ఏంటంటే ఎర్త్ వైర్ అనేది ఉండాలి. ఎర్త్ వైర్ లేకపోయినా సరే మనకి యూట్యూబ్లో చాలా హ్యాక్స్ వీడియోస్ ఉన్నాయి. అవి చూస్తారంటే ఎర్త్ వైర్ లేకపోయినా సరే ఏ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు అని క్లియర్ కట్గా చాలా వీడియోస్ ఉన్నాయి. అవి చూడండి, మీకు ఈజీ అయిపోతుంది. సో ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు మీకు ఈవీ ఛార్జింగ్ కావాలి అనుకుంటే జస్ట్ 3 పిన్ సాకెట్ ఉంటే ఎర్త్ వైర్ ఉంటే సరిపోతుంది. ఓకే. ఆకాశం ఏనాటిదో, అనురాగం ఆనాటిదే, ఆవేశం ఈనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆకాశం చూసారా ఎంత బాగుందో, నన్నే పలకరించడానికి వచ్చినట్టుగా ఫీల్ అవుతుందని నేనైతే ఏ రోజు నుంచో ఎప్పటి నుంచో నేను అడుగుతున్నాను అనమాట మా రాజుగారిని, నన్ను రోడ్ ట్రిప్కి తీసుకెళ్ళండి, నాకు లాంగ్ డ్రైవ్ కావాలని నా ముచ్చట తీర్చడానికి అసలు ఫస్ట్ ఒప్పుకున్నారనమాట. ట్రైన్లో అయితే ఈ ఎంజాయ్మెంటే మిస్ అయిపోతాను. పక్కన మా వారు అండ్ వెనకాల మా
బుడంకాయలు వీళ్ళతో ఈ రోడ్ ట్రిప్ని నేనైతే చాలా 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 అద్భుతంగా ఎంజాయ్ చేశాను. రిటర్న్లో మళ్ళీ ఒక 160 స్పీడ్ ఒక్కసారైనా ఇలా ట్రై చేద్దాం అనుకున్నాము, కానీ అసలు కుదరలేదు. చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంది. సో అందుకనే ఆ రిస్క్ అయితే తీసుకోలేదన్నమాట. జస్ట్ ఒక్క ఖాళీ ఉన్న చోట 140 వెళ్ళి ఊరుకున్నాం అనమాట. పిల్లలతో అస్సలు రిస్క్ తీసుకోకూడదు, చాలా జాగ్రత్తగా సేఫ్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ కార్ యాక్సెసరీస్ తాలూకా లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే గూగుల్ మ్యాప్ లింక్స్ ఏవైతే ఈవీ స్టేషన్స్ ఉన్నాయో ఆ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో నేను షేర్ చేస్తాను. చూడండి, ఇలా హ్యాపీగా పిల్లలు అయితే పడుకుంటారనమాట. అండ్ రిటర్న్ జర్నీలో అస్సలు వాళ్ళని ఫోన్ కానీ ట్యాబ్ కానీ ఏది ఇవ్వలేదు. యూజువల్గా మేము ఇంట్లో అస్సలు ఇవ్వము. ఇలా జర్నీలో ఇచ్చాము వచ్చేటప్పుడు జస్ట్, కానీ రిటర్న్లో అయితే ఇలా మైకులు ఇచ్చేసాము. వాళ్ళు హ్యాపీగా పాడుకొని ఎంజాయ్ చేశారు. అసలు ట్యాబ్ జోలికే పోలేదు. సూపర్. మళ్ళీ యూటర్న్ తీసుకోవాలి. కిందన రిటర్న్లో కూడా సేమ్ మళ్ళీని ఏలూరు స్పాట్ పెట్టుకున్నాం లంచ్కి గరుడాలోని. సో గరుడాలో ఏంటంటే జియో బీపీ అండ్ ఊర్జా రెండు ఉన్నాయి. జియో బీపీ నిజంగా చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, అస్తమాటు ట్రిప్ అయిందనమాట. సో అందుకే మళ్ళీ ఊర్జా యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో కరెన్సీ వాలెట్లో ఫిల్ చేసేసుకొని దాన్ని యూజ్ చేయాల్సి వచ్చింది. కాలిందా, అంటుకుందా? మండుతున్నట్టుంది. మండిందా? క్రిషో కాలుతుందా? మండుతుందా? నువ్వు జాకెట్ వేసేసుకున్నావు కింద, వాడికి కాలుతుంది బాగా. ఏ లేగరా, వద్దుదా అన్నా, వేసుకో అన్న, చెల్లిస్తుంది కింద. ఇద్దరు అది వేసుకొని కూర్చోండి. గుడ్, అది షేరింగ్ అంటే అలా ఉండాలి. గుడ్ జాబ్ క్రిషిక, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. చేయాలా? అమ్మో నాకు కాలుతుంది రోయ్. వెళ్తావా?
రిటర్న్ మేము విజయనగరం నుంచి బయలుదేరాం అరౌండ్ 4:30 ఆ టైంకి స్టార్ట్ అయితే అన్నవరంలోని మనకి ఛార్జింగ్ ఫస్ట్ స్టాప్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి 7:30 ఆ టైంకి రీచ్ అయ్యాం. అండ్ ఏలూరు వచ్చేసరికి మనకి 11:30 ఆ టైం కల్లా వచ్చేసాం అనమాట. అక్కడ జస్ట్ ఇంకా ఏం చేస్తామని చెప్పి 12:30 వరకు వెయిట్ చేసి అక్కడ 12:30కి ఇంకా వచ్చేసే ముందు లంచ్ ఫినిష్ చేసేసుకొని ఇలా మళ్ళీ కోదాడ వచ్చామన్నమాట. మనం ఏదైతే జిఎన్టీ స్టేషన్ ఫస్ట్ మనం వెళ్ళేటప్పుడు చూసామో అదే రోడ్డుకి యువతల వైపు మిడ్లాండ్ రెస్టారెంట్ అని వాళ్ళదే ఉన్నదన్నమాట కోదాడలోని. సో ఇది చాలా బాగుంది, ఇంకా బాగుందన్నమాట. సో అటువైపు జిఎన్టీ స్టేషన్ కన్నా ఇటువైపు మనం టువర్డ్స్ వైజాగ్ టు హైదరాబాద్ వచ్చే రోడ్లోని కోదాడలోని ఇదైతే ఇంకా నీట్గా చాలా బాగుందన్నమాట. పిల్లలు ఇక్కడ బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి సేమ్ జిఎన్టీలోని మనకి చెప్పాను కదా మనకి ఛార్జ్ వచ్చేసి అక్కడ మేనేజర్ RFIDతోనే మనం చేసేసుకోవచ్చు. మనం వాలెట్లో డబ్బులు వేసుకొని యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఈ పెంట్ అంతా ఉండదు అనమాట. సో మంచిగా మనం చార్జ్ చేసేసుకొని ఎంత అయిందో అదంతా కూడా ఆయనకి శుభ్రంగా జీపే చేసేసామనుకోండి. ఆయన ఎక్స్ట్రాగా మనకి ఏంటంటే ఫుడ్ మీద కూడా 10% డిస్కౌంట్ ఇచ్చారు. మనకి లాస్ట్ టైం ఏంటంటే నార్మల్ అదేంటి మనకి రీఛార్జ్ మీదే 10% ఇచ్చారు కదా, ఇప్పుడైతే ఫుడ్ మీద కూడా 10% వచ్చిందనమాట. జస్ట్ అలా స్నాక్ ఏదో ఒకటి తినాలని చెప్పి కాఫీ టీ తాగేసి ఇలాగా నగెట్స్ తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. రిటర్న్ జర్నీ టైంకి మా అక్క కూతురు అమ్ము వచ్చేసి క్రిష ఇద్దరికి కొన్ని టాయ్స్ అండ్ మైక్ ఇవన్నీ గిఫ్ట్ ఇచ్చింది. సో దాంతో బాగా ఎంటర్టైన్ అయ్యారు. మన హైదరాబాద్ ఎంటర్ అయిన వెంటనే ORR మీద చాలా పెద్ద వర్షం అనమాట. సో దానివల్ల మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి 9:30 అయింది. కానీ జర్నీ అంతా నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఈ ట్రిప్ తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా లింక్స్, మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో కింద డీటెయిల్డ్గా ఇస్తాను, అందరూ చెక్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ తప్పకుండా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.